ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ని ఉస్మానియా యూనివర్సిటీలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇలా స్పోర్ట్స్ చైర్మన్ సీతాగౌరవ పెద్దలు జయసేన రెడ్డి గారు రావడం జరిగింది. ఆయనకు కూడా మేము పూర్తి స్వాగతిస్తున్నాం. ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఒకటే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. స్పోర్ట్ మీద నిర్లక్ష్యం చేయకండి. స్పోర్ట్ ద్వారానే భారతదేశ అభివృద్ధి ఉంది, స్పోర్ట్ ద్వారానే యువత అభివృద్ధి ఉంది, స్పోర్ట్ ద్వారానే మనం దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశాన్ని ఒక షైనింగ్ దేశంగా తీసుకోవడానికి స్పోర్ట్ ద్వారా ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఒలింపిక్స్ జరిగితే మనం చూస్తున్నాం, దాదాపు ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశంలో మనం ఒలింపిక్లో మన పరిస్థితి ఏందని కూడా మనం చూసాం. గతంలో జరిగింది ఒలింపిక్ కానీ ఐఫా లాంటి టోర్నమెంట్ జరిగినట్టు మన పరిస్థితి ఏం చూసాం. అందుకే ఈరోజు మనం చిన్న దేశాలు, క్యూబా లాంటి దేశాలు ఈరోజు గోల్డ్ మెడల్ 50 గోల్డ్ మెడల్ 20 గోల్డ్ మెడల్ సాధించడం చూస్తున్నాం. జనాభా చూస్తే వాళ్ళకంటే మనకు చాలా తక్కువ. హైదరాబాద్ జిల్లా అంత జనాభా కూడా ఉండదు, కానీ అక్కడ చాలా స్పోర్ట్స్కి డెవలప్ చేస్తున్నారు. మిగతా దేశాల్లో కూడా స్పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఎక్కడో అక్కడ మన స్పోర్ట్స్ మీద నిర్లక్ష్యం జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం కొంచెం స్పోర్ట్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం మాత్రం ప్రభుత్వానికి అవపడుతుంది. దానిలో భాగంగానే వాళ్ళు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇప్పటికే ప్రారంభించారు. ఇంకా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను బయటికి వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ బయటికి లాగాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇండోర్ గేమ్స్ మీద కూడా నిర్లక్ష్యం జరుగుతుంది. దాని మీద కూడా దృష్టి పెట్టాలి ప్రభుత్వం. అదేవిధంగా కాలేజీలలో, ముఖ్యంగా ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలో పిల్లలకు అసలు స్పోర్ట్స్ని దూరం చేయడానికి కుట్ర జరుగుతుంది. వాళ్ళకు ఒక కాలేజ్ కేవలం చదువు అని చెప్పి వాళ్ళ కోళ్ళీ ఫారం లెక్క, కోళ్ళీలకు పెట్టే లెక్క చూస్తున్నారు. అందుకే స్పోర్ట్స్ మీట్లు జిల్లాలో మన కాలేజీలకు ఒక నెల రోజు స్పోర్ట్స్ మీట్లు పెట్టి ఆ విద్యార్థులలో ఉన్నటువంటి టాలెంట్ కూడా బయటికి లాగాలని కూడా దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని అట్లాంటి క్యాంపులు నిర్వహించాలని కూడా అఖిల భారత యువజన సమైక్యగా ఈ టోర్నమెంట్ వేదిక సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్పోర్ట్స్ కార్యక్రమం అఖిల భారత యువజన సమైక్య దానిలో భాగస్వామ్యమై దాన్ని ప్రమోట్ చేయడానికి కూడా మేము కృషి చేస్తామని కూడా ప్రకటిస్తున్నాం.